ప్రైజ్ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. సో గుడ్ మార్నింగ్. సో ఇంకా మా ప్రైజ్ అనమాట, తను మెల్లగా పాట పాడుతుంది. సో ఏ పాట పాడుతుందో చూద్దామని చెప్పేసి నేను సైలెంట్గా అలా రికార్డ్ చేశాను. ఆ పాట ఏదో నాకు అర్థం కాలేదు. సింగర్లు అయిపోతున్నారు ఇంట్లో అందరూ, ఎవరికి వాళ్ళు. ఈవెంటనే రఘువరన్ బీటెక్ సినిమాలో అమ్మ సాంగ్ ఉంటుంది కదా, అది చాలా క్లియర్గా పాడేస్తుంది లిరిక్స్తో సహా వచ్చిన కాడికైనా. సో మొత్తానికి ఇలా ఉంది పరిస్థితి అయితే. ఇంకా ఇల్లేముగా టీ చేయట్లేదు. చేసినారమ్మా టీ లేదా? ఓకే, టీ చేయలేదంట. ఏం ప్రిన్సీ? నీ బ్రష్ తాత తీసుకొని ఏం చేస్తాడు మా ప్రిన్సీ? బ్రష్ మా నాయన తీసుకున్నాడంట. సందుకు అడుగుతుంది అన్నమాట. టీ తాగుతుందా? తాగలేవా? ఏంటికి తాగు? టీ అయినప్పుడు ఎందుకు వెయిట్ చేస్తావు? రాఫా ప్రిన్స్ను. సో పాల ప్యాకెట్ అంటే చేయాలని ప్రమీల కోసం కూడా కొంచెం అంత టీ లాంటిది లైట్గా వేసేసి సో బండ్లకి ఇస్తే తను కూడా తింటుంది. బ్రూలాగా చేసేసారనమాట. అంటే తక్కువ టీ పొడి తక్కువ చక్కెర వేసి, సో ఇంకా బన్ ఉంటుంది కదా స్వీట్గా ఆల్రెడీ. సో అది తన కోసం కూడా చేయాలి మొత్తానికి. సో అవైతే తాగలేదంట మరి ఎందుకు నాకు. నేనైతే ఎలాగో తాగనులేండి మ్యాక్సిమం. అస్సలు ప్రమిళ ఫోర్స్ చేసి తప్ప తాగను, నాకైతే అలవాట్లేదు. సో ఇప్పుడు వెళ్ళి ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇంట్లో వర్క్ ఎక్కువే వీళ్ళకి. ఇంకా అలాగే పిల్లల్ని రెడీ చేయాలి. సో పిల్లలు రెడీ చేసి వాళ్ళని సండే స్కూల్కి పంపించాలి. వాళ్ళు సండే స్కూల్కి వచ్చే లోపల పొద్దున్న టిఫిన్ లాంటిది ఏదైనా చేస్తారేమో. మళ్ళీ టిఫిన్ కాదని మళ్ళీ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు మళ్ళీ ఫుడ్ మన అన్నం కానీ ఏదైనా నాన్ వెజ్ కానీ లేదంటే ఏదైనా ప్రస్తుతానికి కర్రీ కానీ చేయాలన్నమాట. సో ఎన్ని పనులు ఉంటాయి. సో చూద్దాం ఎలాగోలా మరి కష్టపడాలి. ఎందుకంటే ప్రమీలో ఉండింటే కొంచెం పని వర్క్ తలా కొంచెం చేసుకుంటే ఫ్రీ అయిపోయేది, కానీ తనకి చేయలేక చేస్తుందన్నమాట. సో ఎక్కువ కదా వర్క్ గ్లోరీకి. సో మొత్తానికి సో ఇదే అబ్బా, చూద్దాం మరి మన పిల్లలు ఎట్లా రెడీ అవుతారో, సండే స్కూల్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయో చూద్దాం మొత్తానికి. అది వదినకే పది రాగి జావా ఈరోజు పాలు ప్యాకెట్ లేదన్నది ఇంకా అందరూ చేస్తారు. రాగి జావా. టీ లేదా? టీ లేదు, వర్షం పడేది బాగుంటుంది పిల్లలకి. రాగి జావా చాలా బెటర్లే, మంచిది కదా. ఓకే ఓకే, ఇది అన్నం పెట్టేది కానీ. హాయ్ హ్యాపీ సండే అనండి. బాగున్నాయి మీ డ్రెస్సెస్. నీది కూడా బాగుందిలేమో. ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కలర్, పర్పుల్ కలర్, పర్పుల్ కలర్, ఆరెంజ్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ అండి. హ్యాపీ సండే. ఇంకా మా చిన్నమ్మ అయితే వచ్చింది చూడండి. బాండం చిన్నమ్మ, బాండవా ఏమిటారు బాండవా? ఎండకొచ్చి బయట ఫోన్ అని చేసింటే ఎవరన్నా ఇప్పుడే గ్లోరమ్ చేసింది. ఎవరినైనా కష్టపెట్టాలని నేనే వస్తే మా చిన్న రాలేదా చిన్నమ్మ? రాదు వేడి మిషన్ నేను కర్మంగడకు పోయిటారు. ఎండకు పెట్టుకునేది మా అయితే బట్టలుగా నీళ్ళు దొరకలే పొద్దున. పారోసినమ్మా మన ఇంటికాడ కొలాయిలు 2 కొలాయిలు ఉండగానే ఒక కొలాయి పడితే ఏం బాగుంది వచ్చినమ్మా. నీకోసం ఎదురు చూస్తుంది నా బిడ్డ కూడా. మా అత్త ఎప్పుడు వస్తుందని. అత్తనే ఎదురు చూస్తుంది. ఈ పొద్దు వస్తుంది, రేపు వస్తుందని. పొద్దు రేపు వస్తుంది, పొద్దులే ఇంట్లోకి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. ఇంకా మా ఇటరత్ అయితే మా చిన్న పాప జూనికి అయితే వచ్చింది. మా గ్లోరత్ మా ఇటరత్ అయితే సామాన్లు అయితే వెలుగుతున్నారు. ఇంకా మేమైతే వాన వస్తుంటే ఇంట్లోనే ఉన్నాం. మెరుస్తుంది అనమాట. సాయంత్రం 4 గంటల నుంచి మెరుస్తున్నది. చాలా వేడి ఉంటే బయటకు వచ్చి కూర్చున్నాం అన్నమాట. మా అత్తలు అయితే సామాన్లు కడుగుతున్నారు.
గ్లోరమ్ కడుగుతుండు కసినమ్మా. ఆ వర్షం వస్తుంది తొందరగా నేను కడిగేస్తానులే అనే సరేలే ఆడ చేసే చాలా ఇంటది మా చిన్నమ్మకి ఇటుకొచ్చినాక కూడా గ్లోరీ పెట్టేది. లేదు లేదబ్బా బాగానే వస్తుంది ఇద్దరు తొందరగా లోపల పోదామనే. మీ అమ్మ అటుగా గ్లోరీ నీళ్ళు తెచ్చేస్తాడు కాదు కూరగాయలు ఇంట్లోకి బాగా ప్రశస్తా ఊరిమేటప్పుడు. కనపడుతుంది సాయంత్రం 4 గంటల నుంచి మెరుస్తూనే ఉన్నదనమాట. చినుకులు కూడా పడి తక్కువైంది. మెరిసేది మాటకి తక్కువ కాలేదు. ఇంక ఇల్లు సామాన్లు కడిగేస్తున్నారు. ఎంతసేపు నుంచి గాలికి ఇక్కడే పండుకున్నాం అనమాట. కరెంటు కూడా లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్న పాప ఏడుస్తుంది చూడండి. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చాను అనమాట. ఎందుకంటే తినే టైం అయింది. ఇంకా గ్లోరీ నా కోసం అయితే అన్నీ చేసింది అనమాట. ఒకసారి అయితే చూపిస్తాను. ఏందమ్మా చెప్పు. నత్తి మాటలు నాకి నీకి ఇంకా అంతే పోగా ఒకటే అట్లుంటది. కంట్లో పడుతుంది. తిని ఫోడాడు ఫోడాడు. అయిపోయినాయి పిల్లల స్నాక్స్ అన్ని. బిస్కెట్లు టోస్ట్లు క్రీమ్ బిస్కెట్లు వచ్చాయి. ఇది వచ్చేసి కొబ్బరి బెల్లం అనమాట. పొద్దున్నే దీంట్లోకి నెయ్యి పెట్టుకుని పెట్టాలా. రాత్రే ప్రిపేర్ చేసింది ఇది గ్లోరీ. అందుకనేసి చూపిస్తున్నాను అనమాట. 16 రోజులు అయిపోయింది కదా, ఇంకా నీరసం ఉంటుంది కదా, ఇది తింటే శక్తి వస్తుంది అనేసి దీంట్లోకి వాము బెల్లము ఇంకా కొబ్బరి అనమాట 3 అయితే మిక్సీ పట్టు అయితే పెట్టింది. రోజు నెయ్యిలోకి వేసుకొని పొద్దున్నే తినాలన్నమాట. ముఖం కడుక్కుని వెంబడే తినాలా. ఇంకా నాకైతే నేనేం చేసేసి చూపిస్తాను. నిరతలు అంటారు కదా, నెయ్యి వేసి నెయ్యి వేసి చేసింది. ఇంకా చపాతి. ఓం డాడీ అవు ప్రశస్తకు బాగా గుర్తుండదు. మేడం వాళ్ళు ఆ మేడం వల్ల అంగన్వాడికి ఆటకు వచ్చారా రేపిద్దాంలే. నీకు చూడు మరి ఇప్పుడు ఇంకా టమాటా చట్నీ అలాగే చపాతి అన్నము నిరతులు అన్నీ చేసింది అనమాట. ఇంకా వాళ్ళకి అన్నం పప్పు చేసింది, ఇన్ని చేసింది చూడండి గ్లోరీ చేసిన తర్వాత. ఇంకా నేను కొన్ని రోజులు అయితే నేను తొందరగా కోలుకుంటే నేను చేసుకుంటాను. కనీసం నా వంటకట్టు చేసుకున్నా ఇంతోటి కష్టం ఉండదు అనమాట. ఇంకా పొద్దున్నే లేచి చేయాలంటే ఇంత కష్టం అనిపిస్తుంది. ఇంకా ఇంకోటి మా విటోరాంశనం కూడా వచ్చిందనమాట. వీడియో తీసాం కానీ గ్లోరీ మొబైల్లో తీసాం కానీ ఆ స్టక్ వీడియో తీసాం కానీ గ్లోరీ మొబైల్ కొంచెం రిపేర్కి వచ్చిందనమాట. అందుకనేసే వీడియోస్ పెట్టలేదు. ఎవరు ఏమనుకోవద్దండి. పాప మా చిన్నమ్మ నా కోసము పాప కోసం బట్టలు తీసుకొచ్చింది. అలాగే కన్నచ్చమంటారు కదా, అన్నీ తీసుకొచ్చింది అనమాట. ప్రతిదీ రాక్కడాలు, చేతికేసే నల్ల పూసలు, కిసురు తాడు అన్నీ తీసుకొచ్చింది. వీడియో అంతా తీసింది కానీ ఏం చేస్తావు మొబైల్ ప్రశస్త వాళ్ళు అట్లే చూసినారనమాట. అంటే ఈట్ ఎక్కితే కొంచెం ప్రాబ్లం వస్తుంది కదా, అట్లా వచ్చింది. గ్లోరీ మొబైల్ లేకుంటే వీడియో పెట్టేవాళ్ళమే. మా చిన్నమ్మ అయితే వచ్చి నన్ను పాపనైతే చూసి వెళ్ళిపోయింది అనమాట. ఫ్రెండ్స్ ఇది అనమాట మన మార్నింగ్ చిన్న బ్లాగ్ అయితే. సో ఇంకోటి ఏంటంటే ఇంకా పెళ్ళిళ్ళు అంటారు ఒక్కరోజు 2 డేస్ 3 డేస్ వస్తున్నాయి అనమాట. సో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈ మంత్లోన. సో ఇంట్లో వాళ్ళ మా అమ్మ ఒక తుక్కు నేను ఒక తుక్కు అట్లా మేనేజ్ చేస్తున్నాను. ఇంకా తప్పట్లేదు. ఎందుకంటే ఈరోజు కూడా ఉంది. సో వెళ్తున్నాను నేనైతే. సో కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోయాను. సో ఇంక ప్రమీల గ్లోరీ మా అమ్మ అందరూ కలిసి పాపకు స్నానం చేయించేసి సో పాపను రెడీ చేసి ఉయ్యాలు ఊపేసుకుంటూ సైలెంట్గా ఉన్నారనమాట. ఇది ఈరోజు వీడియో అయితే ఓకేనా. అండ్ మళ్ళీ డైలీ నెక్స్ట్ వీడియోతో కొంచెం చిన్న లాంగ్ వీడియోతో అయితే మళ్ళీ సో సరదాగా అయితే మాట్లాడుకుందామండి. ఓకేనా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేయండి. అండ్ మంచి వీడియోతో మంచి బ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్.